ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఇడువనని చెప్పగా, ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరే హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుకుంటున్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలెను. నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును ఉత్తర తట్టుకును దక్షిణపు తట్టుకును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడను. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఈ యొక్క వాగ్దానాలన్నిటి కూడా దేవుడు యాకోబు జీవితంలో జరిగించబోతుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించటము మొదలు పెడితే అంతము ఉండదు. ఆశీర్వాదాలు మరి కృప వెంబడి కృప మరి ఆశీర్వాదాలు మెండుగా యాకోబు పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. మరి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచూ ఉంటున్నాడు. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో రాత్రివేళ మరి ఒక ప్రదేశములో ఆయన మరి ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి అక్కడ ఉన్నటువంటి రాళ్ళలో ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పండుకొని, అప్పుడు దేవుడు మరి యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాలు మరి నెరవేర్చుతూ ఉంటున్నాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగానంటే, అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. దక్షిణ వైపు తూర్పు వైపు పడవర వైపు ఉత్తర వైపు నలువైపులా నీ సంతానం వ్యాపింపజేసేదనని దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు, ఆయన మార్గాల్లో ప్రయాణించినప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలం. మరి నేటి దినాల్లో కొందరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతుంటున్నారు. కారణము ఏంటనగా, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించకుండా, దేవుని యొక్క మరి ఆజ్ఞలకు లోబడి జీవించకుండా ఆశీర్వాదాలను పొందుకోలేకపోతుంటున్నారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆ యాకోబును ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను విడువను, నీ సంతతిని విస్తరింపజేస్తాను, నిన్ను మరి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. యాకోబు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేసేటువంటి వారిగా నేను ఉన్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చను గాక. ఆమేన్.